రైజింగ్ తెలంగాణ పేరుతోని 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఒక గ్లోబల్ సమ్మిట్ని చేస్తుంది. అయితే ఇది గ్లోబల్ సమ్మిటా, దుబారా సమ్మిటా, ఈ చర్చ కూడా తెలంగాణ సమాజంలో జరుగుతుంది. అన్నింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ రేపు 2 రోజుల పాటు రైజింగ్ తెలంగాణ అనే పేరు మీద ఒక సమ్మిట్ని నిర్వహిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి అపార అవకాశాలను ఉపయోగించి తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడము దీని వెనుకాల ఉన్నటువంటి ఉద్దేశం అని చెప్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడం ఈ ధ్యేయంగా కొన్ని ట్రిలియన్స్ల పెట్టుబడి లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తున్నాము అని చెప్తున్నారు. అసలు దగ్గర వారం 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని కదిలించినా కూడా ఇక మొత్తం దీని గురించే చర్చ. ఇవాళ పేపర్లల్లో ఒక ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చారు. అసలు దావోస్ని తలదన్నేలాగా తెలంగాణలో ఈ సమ్మిట్ జరుగుతుంది అని ఒక్కొక్క పత్రికలు చాలా పెద్దగా రాసినాయి. అయితే ఇక్కడ రెండింటి గురించి ఒకసారి చర్చించుకోవాలి. గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కొన్ని 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనేది అఫీషియల్గానే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్లలో అంత పెద్ద యాడ్స్ ఇచ్చుడు కావచ్చు, ఇంకా రకరకాల వాటితో వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు మనకి కండ్ల ముందే కనిపిస్తుంది. అసలు ఎయిర్పోర్ట్ నుంచట ఆ సమ్మిట్ జరిగేంత వరకు మొత్తం ఎయిర్పోర్ట్లో దిగడంతోనే ఇక తెలంగాణలో పెట్టుబడులు పెడితే మీకు ఎట్లుండబోతోంది, ఏం జరగబోతోంది అనే దాని మీద ప్రచారం అట. ఎయిర్పోర్ట్ నుంచే సమ్మిట్ జరిగే ప్లేస్కి కూడా పోవాల్సిన అవసరం లేదు, ఎయిర్పోర్ట్ నుంచే ప్రచారాన్ని స్టార్ట్ చేస్తుందంట ప్రభుత్వం. ఆల్రెడీ సీఎం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఒక 4-5 రోజుల కిందట తెలంగాణ సీఎం పీఎంని కలిసి వచ్చిరు, గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించారు. చెప్పారు కదా, మన సీఎం గారే చెప్పారు గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించేందుకు పోతున్నా నేను అని. ఆ గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించారు. బట్టి గారు, ఈయన ఇంకా కొంతమంది పోయి గ్లోబల్ సమ్మిట్కి పీఎంని ఆహ్వానించి వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇక మంత్రులేమో పక్క రాష్ట్రాల సీఎంలని ఆహ్వానిస్తున్నారు. చూసినాం మనం, కోమటిరెడ్డి ఏపీకి పోయి ఏపీ సీఎంని ఆహ్వానించిండు కదా, అట్లనే వేరే రాష్ట్రాల సీఎంలని కూడా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడుల కోసమని సరే పీఎంని ఆహ్వానించడంలో ఒక లాజిక్ ఉందనుకోవచ్చు. మరి మిగతా రాష్ట్రాల సీఎంలని ఇన్వైట్ చేయడంలో ఎట్లాంటి లాజిక్ ఉందో నాకైతే అర్థం కాలేదు. అట్లనే 44 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారట. ఇక వచ్చేటోళ్ళకి తెలంగాణ వంటకాలు రుచి చూపిస్తామని ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా ఆ చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇంకొక దాని మీద జరగాల్సినంతగా చర్చ జరగలేదేమో అని అనిపిస్తుంది. తెలంగాణ మేధావులు దీని మీద చర్చిస్తున్నారు, దీని మీద మాట్లాడుతున్నారు. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఉద్యోగులకి జీతాలు పెంచే విషయంలో కావచ్చు, ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంబంధించినటువంటి జీతాల విషయంలో ఇంకొక రకరకాల గురించి చెప్పుకుంటా, అసలు నన్ను కోసినా రూపాయి రాదు, మన దగ్గర అసలు డబ్బులు లేవు, మొత్తం రూపాయి రాదు, ఎక్కడికన్నా అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు అని అన్నాడు. నన్ను కోసినా కూడా రూపాయి రాదు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు, నేను ఏదో లంకె బిందెలు ఉన్నాయి అని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి అని అన్నాడు గతంలో. అది నిజానికి తెలంగాణ రాష్ట్రం మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ చూపించింది. ఎప్పుడైనా సరే ఏ రాష్ట్ర ఆర్థిక ప్రగతి అయినా సరే ఎవరైనా సరే లేకపోయినా బాగానే ఉంది అన్న లెక్క చెప్పుకుంటారు. కానీ మొత్తం ఏం లేదు ఇక్కడ రాష్ట్రం మొత్తం అప్పులకు కుప్పైంది అన్న లెక్క మాట్లాడితే వేరే రాష్ట్రాలు లేకపోతే వేరే అప్పులు పుడతలేవు అంటారు. ఇంకొక దిక్కు రాష్ట్రంని తక్కువ చేసి చూపించే ప్రయత్నమే సీఎం చేసిరు. ఆ రోజు సీఎం గారు మాట్లాడిన తర్వాత కూడా చాలామంది మేధావులు అదే అన్నారు. అసలు రాష్ట్రంలో ఏమి బాగాలేదన్నలాగా సీఎం గారే మాట్లాడితే ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి, పెట్టుబడులు ఎందుకు వస్తాయి, లేకపోతే వీళ్ళు అప్పు కావాలనుకున్నప్పుడు ఎవరిస్తారు, లేకపోతే పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది గతంలోనే చాలామంది మేధావులు మాట్లాడిరు ఆ చర్చ జరిగినప్పుడే. సో అసలు ఒక దిక్కేమో ఇంకొకటి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలలో ఏ పథకం పేరు చెప్పినా ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉండే ఆన్సర్, సింగిల్ ఆన్సర్, డబ్బులు లేవు. ఇదే ముచ్చట మాట్లాడతారు. మరి ఇట్లాంటి సమ్మిట్ల కోసం ఇంకొక దానికోసం మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు పాత పెన్షన్నే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతైతే పెన్షన్ ఇస్తుండనో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పెన్షన్ ఇస్తుంది. పెన్షన్ ఏం పెంచలేదు. ఇంకా షాదీ ముబారక్, తులం బంగారం ఇస్తాము అన్నారు, అది లేదు. రైతు భరోసా పరిస్థితి ఏందో రైతులందరికీ తెలుసు. ఉద్యోగాలు
ఇక్కడ ఉన్నటువంటి యువతకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని చెప్పి దాని ముచ్చట ఈ రోజు వరకు అసలు ముచ్చట కూడా ఎత్తుతలేరు. చాలా డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టులకి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు వస్తలేవు అని వాళ్ళు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం. అట్లాంటి పరిస్థితుల మధ్యలో కొన్ని వందల కోట్లను వెచ్చించి గ్లోబల్ సమ్మిట్ మాత్రం చేస్తున్నారు. మరి దీనికి ఉన్నటువంటి పైసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు, మీకు ఓట్లేసినటువంటి ప్రజలకు పథకాలు అమలు చేయమన్నప్పుడు మాత్రం డబ్బులు లేవు అనుకుంటూ ఇవాళ సమ్మిట్ల కోసం మాత్రం డబ్బులని ఖర్చు పెడుతుంది తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్న మాట. అప్పుడేమో డబ్బులు లేవంటున్నారు, మరి ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇగో ఇదే ప్రశ్న అడుగుతున్నారు చాలామంది మేధావులు. నన్ను కోసిన రూపాయి రాదు అని చెప్పారు కదా, చాలా వాటి గురించి అడిగిన ప్రతిసారి కూడా డబ్బులు లేవు అనే ఆన్సర్నే చెప్పి ఇవాళ వీటికి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకొక దిక్కు ప్రచారం ఎట్లా చేసుకుంటారంటే అసలు దావోస్కి దీటుగాట. దావోస్లో ప్రతిసారి జరుగుతాయి కదా ఇట్లాంటివి సమ్మిట్లు, అన్ని రాష్ట్రాలు పోయి అక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. అట్లా అన్ని రాష్ట్రాలు పోయి అక్కడ పార్టిసిపేట్ చేయడం కాదు, అట్లా దావోస్ని తలదన్నేలాగా ఇప్పుడు ఇక్కడ ఈ సమ్మిట్ చేస్తున్నారట. ఆ సమ్మిట్లతోని లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి దాంతో తెలంగాణ ప్రజలకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చాలామంది ఏమంటుర్రు అంటే ఒట్టిగా పేపర్ల మీద లెక్కలు ఉంటాయి తప్ప ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటువంటివి కాదు. కొన్ని రోజుకొక ప్రెస్ నోటు, గంటకో ప్రెస్ నోటు కూడా రావచ్చు, రోజుకో ప్రెస్ నోటు కాదు. ఇగో పలానా అయినా తెలంగాణ రాష్ట్రంతో గిన్ని కోట్లు పెట్టుబడులకి సంతకాలు చేసుకున్నాం, ఇగో ఇట్లా తాపకోట వస్తుంది. కానీ ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అందరికీ తెలుసు అవి ఇంప్లిమెంట్ అవుతాయా కావా అనేది. గతంలో పక్క రాష్ట్రంలో కూడా జరిగింది ఇట్లాంటిది, ఒక సమ్మిట్ల లాంటివి. అవి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అక్కడికి అని అంటే అసలు చేతుల మీద లెక్క పెట్టేన్ని పరిశ్రమలు కూడా రావు. ఇప్పుడు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ పేరుతోని జరుగుతున్నటువంటి దానివల్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే తెలంగాణ మేధావులు మాత్రం ఎట్లాంటి ఉపయోగాలు ఉండకపోవచ్చు అనే చెప్తున్నారు. అసలు దీన్ని చేయడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంది? డబ్బులు వృధా చేయడం తప్ప ఇంకొకటి ఏది కనిపిస్తలేదు. ఒక దిక్కు ప్రభుత్వానికి ఏదైనా పథకాల గురించి, స్కీమ్ల గురించి అడిగినప్పుడు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల శాలరీల హైక్ చేయడం గురించి అడిగినప్పుడు మాత్రం డబ్బులు లేవు అనుకుంటూ గ్లోబల్ సమ్మిట్ల పేరుతోని ఇన్ని వందల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెడుతుంది అనేదే ఇప్పుడు అందరి ముందున్నటువంటి ప్రశ్న. తెలంగాణ సమాజం కూడా ఒకసారి దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.